దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేసినట్టుగా స్తోత్రాలు చెబుదామా? ఇంకొకసారి గట్టిగా స్తోత్రాలు చెబుదామా? ఇంకొకసారి నోరు తెచ్చి గట్టిగా స్తోత్రాలు చెబుదామా? ఆమె దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. దేవుని ఆధారం చేసుకొని మనం బ్రతకాలి. దేవుని ఆధారం చేసుకొని బ్రతకాలి. దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, అనేకమైనటువంటి పోరాటాలు ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు జ్ఞాపకంకి వస్తాడు. కానీ నా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు దేవుని ఎప్పుడైతే అంగీకరించావో, అంగీకరించిన కానించి నువ్వు మొదలు పెట్టుకుంటే అంతం వరకు, ప్రభు రాకడ పరంతరము వరకు దేవుని మీద ఆధారపడి బ్రతకాలని దేవుడు ఈ రోజు సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మీరు వేటి మీద ఆధారపడద్దు. మనుషుల మీద ఆధారపడితేనేమో మనుషులు ఉన్నంత వరకు ఉండి వాళ్ళు చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు నీ వెంటనే ఉంటారు, నీ వెంటనే ఉండి నీతో కలిసి ఉంటారు. ఇదిగో కొంచెము ఆశీర్వదించబడగానే నిన్ను వదిలిపెడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది శ్రమలలో ఉన్నప్పుడు నువ్వు తోడుగా ఉంటావు. అయ్యో పాపం శ్రమలో పడుతుంది కదా అని ఆమెకు సహకారం చేస్తానికి, సహాయం చేస్తానికి నువ్వు వెళ్తావు. సరే, ఆమె కూడా నీకు సహకారం చేస్తుంది. ఇద్దరు కలిసి మీరు సంతోషంగా బ్రతుకుతూనే ఉంటారు. అని ఒక రోజు గొడవలు వచ్చేస్తే ఆమె నీ చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ నా దేవుడు ఎప్పుడైనా సరే, నా దేవుడు చెయ్యి వదిలిపెట్టి ఎప్పుడూ వెళ్ళడు. అందుకనే దేవుని ఆధారం చేసుకొని మనం బ్రతకాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తనాల పుస్తకం. జాగ్రత్తగా దేవుని వాక్యాలు వినండి. కీర్తనాల పుస్తకము 3వ అధ్యాయము 5వ వచనం. చక్కగా ఝాన్సీ నువ్వు చదువు. తప్పు అయినా పైన నిలుమొక్కల మీద ఉండి చదువు. యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారము. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటాను. భక్తుడు చెప్తున్నటువంటి మాట, దేవుడే నాకు ఆధారము, నేను చక్కగా పండుకుంటాను, నిద్రలేస్తాను. నా దగ్గరికి ఎవరు రారు, వచ్చినా కూడా నాకు ఆధారము కలిగినటువంటి వారు ఎవరు? నా దేవుడు నాకు ఆధారము కలిగి ఉన్నాడు కనుక నేను పండుకొని లేస్తాను. నా దగ్గరికి ఏది రాదు, ఏ దురాత్మలు రావు, ఏ రౌడీలు రావు. వింటున్నారా? ఎలాంటి గుండాయిజం చేసే వాళ్ళు రారు, ఏ మాంత్రికులు కూడా నా దగ్గరికి రాడు. ఎందుకంటే నేను యెహోవా ఆధారపడి నేను బ్రతుకుతున్నాను. ఆయన నాకు ఆధారమై ఉన్నాడు, నేను ఆయన ఆధారము కలిగి నేను బ్రతుకుతున్నాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ కిందికి ఒక వచనం చదువు. మళ్ళా ఆ కిందికి ఒక వచనం చదువు. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఇంకా ఉందా? అంతే ఉందా? కూర్చో. 10,000 మంది నన్ను చుట్టుముట్టినా మోహరించినా, రేయ్ నువ్వు ఎల్లతో ఇక్కడి నుంచి నీ పని అయిపోద్ది అని ఉన్న స్థలానికి, ఇదిగో దేవుని బిడ్డలారా, నువ్వు ఇళ్లలో బ్రతుకుతున్నా సరే, నువ్వు బయటికి వెళ్ళి బ్రతుకుతున్నా సరే, నువ్వు ఎక్కడ తిరిగినా సరే, నిన్ను అడ్డంగా పరచాలని
నా దేవుడు ఈరోజు చెప్తున్నాడు, 10,000 మంది దండెత్తి వచ్చినా కూడా నువ్వు ఆయనతో ఆధారము కలిగి నువ్వు జీవిస్తే ఆ 10,000 మందిని ఆయన ఏటికే ఎగరగొడతాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నీకు నా దేవుడు ఆధారమై ఎప్పుడైతే ఉంటాడో ఆ 10,000 మంది దండెచ్చి వచ్చినా కూడా నీవు భయపడటానికి వీలు లేకుండా దేవుడు చేస్తాడని ఇదిగో మాట ఇస్తున్నా. నువ్వు ఒక్కగానే ఉన్నానని కృంగిపోతున్నావేమో, నాకేం జరగట్లేదని కృంగిపోతున్నావేమో, నా అనారోగ్యం ఇంతే అని నువ్వు ఆశపడుతున్నావేమో, నా బ్రతుకు ఇక మారదాన్ని నువ్వు ఆశపడుతున్నావేమో. కానీ నా దేవుడు ఈ రోజు చెప్తున్నాడు, అవి ఎలాంటి అయినా సరే నీవు నన్ను ఆధారం చేసుకుని బ్రతికితే కనుక అవన్నీ యేసు నామములో నేను ప్రకటిస్తుండగానే అవి విడుదలైపోతాయని దేవుడు చెప్తున్నాడు. కానీ నువ్వు ఎవ్వరికి భయపడకూడదు, ఎందుకంటే నన్ను ఆధారం చేసుకొని నువ్వు బ్రతుకు. నీవు 10,000 మంది నీ దగ్గరికి వచ్చినా కూడా నిన్ను హాని చేయకుండా కాపాడగలగటానికి నేను శక్తిమంతుడనని నా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాను. అందుకే నేను దేవుని బిడ్డలారా, కొంతమంది ఆధారం కలిగినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆశపడి వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకు వెళ్తారు మీరు? అసలు దేనికి వెళ్తారు? వాళ్ళతో నీకే పని? నీకు ఆధారం కలిగిన దేవుడు నీతో ఉన్నాడు కదా. పొద్దుగాల లేచి నువ్వు కుమిలి ప్రార్థన చేస్తున్నావు కదా. నీకు సమయం దొరికినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. నువ్వు పనికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదా. ఆ దేవుడే ఆధారమైన దేవుడు. నువ్వు ఎందుకు వాళ్ళకి వీళ్ళకు భయపడుతున్నావు? నువ్వు దేనికి భయపడుతున్నావు? ఎందుకు అనారోగ్యానికి భయపడుతున్నావు? ఎందుకు ఆ శ్రమలకు భయపడుతున్నావు? ఎందుకు ఎవడో వచ్చి నన్ను కొడతాడని భయపడుతున్నావు? ఏదో అనారోగ్యం వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుందని భయపడుతున్నావు? చూడండి, కొంతమంది అంటే దేవుని మందిరంలో 2-3 ఉన్నారు. నేను ఆహారం తినాలని ఆశపడుతున్నావు, కానీ నువ్వు ప్రార్థన చేసుకుందామని ప్రార్థన దగ్గరికి పోయేసరికే ఇక నీకు ప్రార్థన రావట్లేదు, ఆహారం మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే ఈ సాతానుడు నీకు ఈ ప్రకారంగా చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరిని ఆధారపడవద్దు, ఎవరి మీద ఆధారపడవద్దు. ఈరోజు దేవుడు నీకే సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఇదిగో సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ఆత్మీయ జీవితము దేవుని దగ్గర ఇదిగో పోరాటాలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు నీ మీదకి వచ్చినప్పుడు దేవుని కాస్త వెనకకు చేస్తున్నావు కనుక అందుకనే నీకు ఆహారం తినబుద్ధి కావట్లేదు. ఇదిగో ప్రార్థనలో పట్టుదల కలిగి నువ్వు ఉండట్లేదు. నా దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, వాళ్ళందరినీ వదిలిపెట్టు. ఇప్పుడు అయ్యా నేను నీ ఆధారముతోటే నేను బ్రతుకుతానని ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకుని నువ్వు వెళ్తే దేవుని బిడ్డ, నువ్వు ఈ రోజు నుంచి ఇక ఆహారం తింటూనే ఉంటావు. నీ అనారోగ్యం పూర్తిగా విడుదలైపోతుంది. నీ తలనొప్పి అనేది ఇక అవుపడదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఆ దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. కీర్తనల పుస్తకము 22వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారా నాన్న? గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఉందా? అంతే ఉందా? దేవుని బిడ్డలారా, అక్కడ ఒక భక్తుడు చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని వినాలి. గర్భవాసినైనది అంటే మన తల్లి గర్భములో పుట్టిన కానించి ఆ మొదలుకొని ఆధారము నీవే అని ఆయన దేవుని పాదాలు పట్టుకొని ఆయన ప్రార్థిస్తున్నటువంటి మాటలు. అయ్యా
అప్పటి నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు నీవే నాకు ఆధారం. నా తల్లి నన్ను కడుపులో నువ్వు ఏడ్చిన కానించి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు నీ ఆధారముతోటే నేను బ్రతుకుతున్నానయ్యా. కనుక ఏ సమస్యలున్నా నా దేవుడే తీరుస్తాడని దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నటువంటి మాట. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆధారం చేసుకొని నువ్వు బ్రతుకుతావో ఖచ్చితంగా నా దేవుడు నీవు ఏది కావాలని ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా నా దేవుడు సహాయం చేస్తాడు. కానీ దేవుని బిడ్డలు కొంతమంది ఏం చేస్తారంటే దేవుని మందిరములో అడుగుపెట్టిన కానించి ఇప్పటి వరకు కొంతమంది ఏం చేస్తారంటే ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకుంటారు. ఎందుకు చెడగొట్టుకుంటారు చెప్పనా? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విన్నప్పుడు ఆత్మీయ జీవితం ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోద్ది. అందుకనే దేవుని బిడ్డలారా, ఎవడో వచ్చి మనకు పెట్టేది ఏం లేదు, ఎవరో తీసుకొచ్చి మనకి ఏమైనా పెట్టేది లేదు. 10 రూపాయలు నీవు వదలాల్సిందే కానీ అప్పటిదాకా వాడు బయటకు వెళ్ళాలి. ఈ రోజులలో కొన్ని సందర్భాలలో దేవుని బిడ్డలకు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. వాడు నీకు ఖర్చు పెట్టిన దాకా వాడు బయలుదేరడు. వాడు నీకు ఇంతో అంతో లాంచ్ చేసినప్పుడే వాళ్ళు బయటికి వెళ్ళిపోతా ఉంటారు. దేవుని బిడ్డలారా, అలాంటివన్నీ నువ్వు దూరపరచుకొని దేవుని మీద ఆధారపడి నువ్వు బ్రతకాలని నా దేవుడు సూటిగా చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. వీటన్నిటికీ సమత్వం చెప్పాలి. ఎందుకంటే మనకు దేవుడై ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు కనుక ఆయనను మనం ఏ విధంగా వదిలిపెడతాం? ఈ దావీదే ఆ ప్రార్థన చేస్తున్నటువంటి దావీదు ఎంత చూచావా? అందుకనే అన్నదమ్ములంతా తృణీకరించారు, తండ్రి కూడా తృణీకరించాడు. అరే ఇక వీరి బ్రతుకు ఇంతే గాని ఒక 4 గొర్రెలు కొనేసి పక్కన పడేస్తే వీడు ఇట్లయినా బ్రతుకుతాడని ఆ గొర్రెలు మంద పడేసి అక్కడ పడేసాడు. కానీ ఆయన చెబుతున్నటువంటి మాట ఏందో తెలుసా దేవుడికి? అయ్యా, మా తల్లి గర్భములో పిండముగా నువ్వు ఏర్పడ కానించి ఇప్పటి వరకు నీవే నాకు ఆధారంగానే ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేయి చాపను ప్రభువా. చూసావా దేవుని బిడ్డలారా, ఇంత భక్తి నువ్వు చేస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. ఈ భక్తి నువ్వు చెయ్యాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి ఏమి ఇస్తలేవు కదా. నీ బాధ కలిగినప్పుడు తలుపు పెట్టుకొని కన్నీరు కార్చి నిలువు ముఖాల మీద ఉండి ప్రభువా నీవే నాకు ఆధారభూతుడు అయ్యా, నువ్వు ఆదరించే దేవుడు అని నువ్వు కన్నీరు కారిస్తే నా దేవుడు నీకు మేలు చేయకుండా మాంతాడా? మరి దావీదును అంత తృణీకరించారు, పనికిమల్లోడు అన్నాడు. కాస్త అన్నదమ్ములు యుద్ధానికి పోయారు, ఫిలిష్తీయులతోటి యుద్ధం. ఆ యుద్ధానికి పోయినప్పుడు తండ్రి ప్రేమ, ఈ చిన్నోడు కనుక చిన్నోడికే ఎక్కువ చెప్తారు పనులు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎక్కడ 10 మంది ఉన్నా కూడా అందులో ఎవడైనా చిన్నోడు ఉంటే ఆ చిన్నోడికే ఎక్కువ బాధ్యత పెడతారు. కొన్ని నీళ్ళు తీసుకురా అంటారు, లేకపోతే ఆ వస్తువు తీసుకురా అంటారు, ఏదో ఒకటి చెప్తా ఉంటారు. కానీ ఈ సొంతం అన్నదమ్ములే ఇళ్లలో ఇగో ఇతని పరికమల్లోడు లెక్క పడేశాడు. అయితే ఒక రోజు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతుంది, ఫిలిష్తీయులకు దేవుని బిడ్డలకు యుద్ధం జరుగుతుంది. అయితే తండ్రి ఏం చేశాడంటే, అరే ఈరోజు నీ గొర్రెల మందలను పక్కకు పెట్టాలి కుమారుడా. నానా ఎందుకు నాన్న అంటే, అరే మీ కుమారులు మీ అన్నలు యుద్ధానికి పోయారా, వాళ్ళ పరిస్థితులు ఏందో, ఎట్టెట్లా ఉన్నారో, ఏమైపోయిందో కాస్త ఆనవాళ్ళు తీసుకురావాలి కొడక. ఈరోజు మాత్రం ఎవరికైనా ఆ మందను అప్పగించి నువ్వు పోయిరా కొడక అంటే, నానా నువ్వు చెప్పింది నేను ఎప్పుడైనా వినకుండా ఉన్నానా? ఎంత ఆత్మీయుడు చూసావా? ఈ రోజులలో తండ్రి చెప్తే అయినారు, తల్లి చెప్తే అయినారు. ఎంత బుజ్జగించి తల్లి కుమారుడికి చెప్తుంది,
కుమారుడికి తల్లి చెప్తుంది, వినరు. దేవుని బిడ్డలారా, నా దేవుడు ఈ రోజు మీతో సెలవిస్తున్నాడు. తల్లిదండ్రులు ఏది చెప్పినా మొహమాటం లేకుండా నువ్వు వినాలి. ఎందుకు వినాలంటే వాళ్ళు సంపాదించుకొని ఏమో వెళ్ళిపోరు. ఆ సంపాదన కూడా నీ కొరనికే వాళ్ళు సిద్ధపరుస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అదంతా నీ బాగుకోవడానికే వాళ్ళు సమృద్ధిగా కలగజేస్తారు. అందుకనే దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఖచ్చితంగా నువ్వు విని ఆ మాట ఏదైతే చెప్పారో ఆ విధంగా నువ్వు నడుచుకుంటే ఇదిగో దేవుని దగ్గర మెండైన దీవెనలను పొందుకుంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలమైనటువంటి మనము మన బిడ్డలే మనకు వినకపోతే మరి పక్క వాళ్ళు మీకు వింటారంటారా? ఏమా నువ్వు బలదేవుని మందిరానికి వెళ్తున్నావు కానీ నీ పిల్లలే నీకు వినరు, మా పిల్లలు వచ్చి నీకు పని చేస్తారా అంటారా అనరా? స్తోత్రం చెప్పలేదో ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇదిగో దావీదును పిలిచి తండ్రి చెప్తున్నాడు, రే కుమారుడా ఏమైపోయారో, నా కుమారుడు ఏమైపోయారో ఒక్కసారి అనావాలి తీసుకురా అని వాళ్ళకి సర్ది కట్టి పంపించాడు. వీళ్ళు యుద్ధంలో యమ ఫైటింగ్ అయితే లేదు కానీ ఒక్కరికోరు గొడవ పడుతున్నారు, ఒకరికోరు విమర్శించుకుంటున్నారు. నువ్వెంత నేనెంత, నువ్వెంత నేనెంత విమర్శించుకుంటున్నారు, కానీ యుద్ధం జరగట్లేదు. అయితే ఆ రాజు, అక్కడ ఉన్న రాజు ఇక ఏమి మనము చేయలేము కానీ ఇతన్ని సంపాడాలంటే మనం ఒక ఏదైనా ఒకటి ఆశ పెట్టాలని ఆ రాజు ఏం చేశాడంటే, ఇదిగో ఈ ఫిలిష్తీయుని మీరు చంపితే, ఆయన పేరు గోలియాత్, మీరు అప్పుడప్పుడు వింటూనే ఉంటున్నారు. 6 మూరల జానడు ఉంటాడు, బాగా బలంగా ఉంటాడు. అతను కొట్టాలంటే ఇశ్రాయేలు ప్రజలు చంకల ఆడిపోతున్నారు, అదిరిపోతున్నారు. వాడేమో తొడలు కొడతా ఉన్నాడు, ఏయ్ మీలో ఎవరైనా వచ్చి నాకు బయటికి చేయండి, ఇదిగో నేను ఓడిపోతే మా రాజ్యం అంతా మీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఒరే చాతగాని దద్దమ్మలారా రారా. అనేకమైనటువంటి ఉసుక లేపినా కూడా అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు కానీ యుద్ధం అయితే జరగట్లేదు, ఎవరు ఓడిపోవట్లేదు, గెలవట్లేదు. అయితే రాజు ఆజ్ఞాపించింది ఏంటంటే, నా కుమార్తెని ఇస్తాను, ఎవరైనా ఈ గోలియతును ఓడగొడితే నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తాను, ఇంకా నేను అతన్ని బాగా హెచ్చిస్తానని చెప్పి ఒక ప్రకటన చేస్తాను. అయితే ఈ ఈ సద్యంతా తీసుకుపోయి పనివారు ఉంటారే, ఇప్పుడు పనులకు వెళ్తాం, పనుల కంటే కొన్ని పనుల కంటే ఇప్పట్లో లేదులే అమ్మా ఆ పనులు. ఇప్పుడు మూటలో ఒకరు ఉంటారు, ఒకరు మూటలో ఉంటారు, మూటా మేస్త్రిగా ఉంటారు. పనులు అక్కడక్కడికి వెళ్తే ఒక పెద్ద మనిషి ఉంటుంది. ఏదైనా కావాలంటే నీలో అదో ఇదో తీసుకొచ్చి ఆవు పెడుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? బాగా వినండి, బాగా వినండి. అప్పట్లో మేము చిన్న పిల్లలము మా నేరడుగోము మషమ్మ, అదే ఆమె పేరు మషమ్మ, మా చిన్నమ్మ, అది చిన్న పిల్లలం. నేను స్కూల్లో పోయితే అప్పుడు రోడ్డు పనులు చేస్తున్నారు. రోడ్డు పనులు అంత అన్నం వండి ఆ రోడ్డు పనులకు అందరికి పెట్టేది. ప్లేట్ తెచ్చుకోపోరంటే ఇంటికి పోయి ప్లేట్ గుంజుకొని వచ్చి అన్నం తినేది. అది జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అప్పుడు అన్నం ఎక్కడిది? ఒరేనం తినాలంటే, ఇన్ని మెతుకులు తినాలంటే మహా కష్టం. ఎప్పుడు బంధువులు చుట్టాలు వస్తే అప్పుడు తినేది. ఇప్పుడైతే పుష్కలంగా తింటున్నాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ పడిన కష్టాలు ఆ విధంగా ఉన్నాయి. తెచ్చుకోపోర్రా అంటే తీసుకొచ్చే అన్నం పెడితే అక్కడికక్కడ తిని ప్లేట్ కడుక్కొని వెళ్ళిపోయేది. అంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది ఏంటంటే, ఇట్లా మూటా మేస్త్రి అక్కడ ఉన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇవి తీసుకుపోయినాయి అన్ని, ఈ సద్దులు తీసుకుపోయినాయి అన్ని ఆయనకు అప్పగించి
ఇది ఏంది, ఏం చేస్తున్నారు, అసలు జరిగింది ఏంటిదని ఇవన్నీ కనుక్కుంటూ చిన్నగా వెళ్ళారు. అయితే ఇది పెద్దన్నయ్యకి తెలియంది, ఎలియాజర్ ఆయన పేరు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అరే నువ్వేందిరా, ఆ మంద ఎక్కడ పోయింది, నీకు గర్వం ఇంకా అనగలేదారా? అబ్బో అన్న అంటున్నాడు. ఏమంటున్నాడు? గర్వం ఇంకా అనగలేదా? నీవు ఈ గర్వపడతావనే ఇదిగో నీకు ఆ మందను కొనిపెట్టావురా, ఆ మంద ఎక్కడ పోయిందో అన్నా. ఆ మాట నన్ను అనకన్నా, నేను పనోనికి చెప్పొచ్చానులే అన్నా. నా పక్కల ఎప్పుడు కాచేవాడు ఉన్నాడే అని అప్పగించి వచ్చానన్నా. ఇక్కడ ఏం చేస్తున్నాను మరి, వెళ్ళిపో, ఎక్కడ పోయినాయో అన్నా. నేను ఆ మాట ఇది ఇంకా కిందికిపోయాను. అసలు ఏంది, ఏం జరిగింది ఆ కిందికి వెళ్తే అట్ట ఇట్లా జరిగిందరా. అయితే ఏమన్నాడో తెలుసా? నేను ఈ గోలియతును చంపుతాను. వీడింత ఉన్నాడు, ఇగో ఇంత, ఈ రాఖీ కదా ఇక్కడ. ఈ దావీదు ఎంత ఉన్నాడు, ఇగో ఇంత ఉన్నాడు. వీడంటాడు ఏమంటాడు తెలుసా? వీడంటాడు, నేను ఆ సున్నతి లేని ఆ పిలిస్తున్న నేను చంపుతానంటున్నాడు. వీడు ఎంత ఉన్నాడు? ఆడేమో 6 మూరల జానుడు ఉన్నాడు. వీడెంత ఉన్నాడు? వీడు అంటున్నాడు నేను చంపుతానంటున్నాడు. అయితే వాడేమంటున్నారే, నేనేమన్నా కుక్కనారా? ఏమంటున్నాడు? నేను చూసి, దావీదును చూసి, నేనేమన్నా కుక్కనారా? అసలు నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను చంపుతానంటున్నావు? వాడంటున్నాడు. ఎవడు? గోలియాతు అంటున్నాడు. ఏ ఉద్దేశంతో? నేనేమన్నా కుక్కనా? నన్ను చంపగలుగుతావా? ఇదిగో అంటున్నాడు, ఇదిగో రాజుతో అంటున్నాడు, ఈ సున్నతి లేని గొలియాతును నా ప్రజల నుంచి నేను విడిపిస్తాను, నా ప్రజలను నేను రక్షించుకుంటాను. ఇంతే ఉన్నాడు వీడు, ఇంతే ఉన్నాడు అంటున్నాడు. నా ప్రజలను ఆ అపాయంలో నుంచి నేను రక్షిస్తాను, నా బిడ్డలకు ఏ ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను అంటున్నాడు. ఎవరు? ఈ దావీదు అంటున్నాడు. రాజు అంటున్నాడు, దావీదు నువ్వు చూస్తే ఇంత ఉన్నావు, నువ్వు బాలుడవు, వాడేమో యుద్ధాలు నేర్చినట్టు వాడు, వానితోటి నువ్వు ఏడ కొట్లాడుతావు నాన్న, నువ్వు వెళ్ళిపో, నువ్వు కుదరదంట. లే నువ్వు మొత్తం వాడికి రా, నువ్వు నిలబడు అంటే నేను వాడిని చంపుతానంటున్నాడు. ఎవరు? దావీదు అంటున్నాడు, నేను చంపుతావాన్ని. అరే నువ్వు చంపలేవు నాయనా అంటే, రాజా నేను నా మందలో ఇదిగో ఎలుగుబంటు సింహం వస్తే దాంట్లతో కొట్లాడి ఇదిగో నా ఆ నోట్లోకి వెళ్ళి ఆ గొర్రె పిల్లని తీసినటువంటి దావీదును నేను అంటున్నాడు. ఈ సున్నతి లేని ఈ పిలిస్తుడు నాకు ఎంత అంటున్నాడో ఈడు అంటున్నాడు. కానీ ఎంతమంది అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, కానీ వాడిని చూసి అందరూ భయపడుతున్నారు. ఎక్కడ పనికి రానటువంటి వాడు వీడు గొర్రె కాసుకొని బతకాలని వీడిని తీసి పక్కకు పడేసారు. తండ్రి పడేసిండు, అన్నదమ్ములు పడేసారు. ఇక వీళ్ళే తోచి వేస్తే ఆ పట్టణాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు అంటారా అనరా? కానీ ఈ దావీదు అనుకుంటున్నాడంట, అయ్యా గర్భములో నా తల్లి గర్భములో నేను నన్ను పడేసిన కానించి నేను ఇప్పటి వరకు నీ ఆధారముతోటే నేను బ్రతుకుతున్నాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు మేలు చేసినప్పుడు ఆ మేలును మనం మర్చిపోకూడదు. కొంతమంది మర్చిపోతాడు, దావీదు మర్చిపోవట్లేదు. ఆయన చెప్తున్నాడు ఏమని? ఇదిగో
నేను గొర్రె పిల్లను నేను కాపాడుకున్నాను. రాజా, సింహాన్ని జూళ్ళు బట్టి చంపేశాను. వీడు ఎంత అని అంటున్నాడు. అయితే సరే నాన్న, ఇక వెళ్ళు అనగానే ఆ యుద్ధ కవచాలు ధరిస్తాడు. కానీ ఈయనకు వాడక లేదు. వింటున్నారా? ఇక దావీదు, అయ్యా ఈ కత్తి నాకు కుదరదు కానీ యుద్ధ కవచాలు అయితే తొడిగారు, ఎందుకంటే తగలబుట్ట. కానీ ఈ ఈ ఈ కత్తి వారక పడట్లేదు. అయితే దావీదు ఏం చేశాడంటే ఇక చిన్నగా సైన్యాన్ని ముందుకు వెళ్ళి ఒక 5 నున్నని రాళ్ళు తీసుకుంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎన్ని రాళ్ళు తీసుకుంటాడు? 5 తీసుకుంటాడు. 5 తీసుకొని చకం ఒక సంచిలో పెట్టుకుంటాడు. అప్పుడు చుట్టాలు బాగా రాయిటోళ్ళు జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ఆ సంచిలో దాచిపెట్టుకున్నాడు. ఇక ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళేస్తుండు. ఆయన దీన్ని ఏమంటారు? వడిసెలు. యుద్ధానికి ముందుకు వెళ్ళాడు. వాడు రాగానే గోలియాతో ఇదిగో ఈ ఈ రాయి తీసి దాంట్లో పెట్టుకొని గిర్రగా కొడితే కాళ్ళ ముందర వచ్చి పడ్డాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎందుకు ఆ బలము దేవుడు దావీదుకి ఇచ్చాడంటే ఈ దావీదు దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన ఏమన్నాడు తెలుసా? యెహోవా. స్తోత్రం చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? యెహోవా నామములోనే నేను యుద్ధానికి వెళ్తున్నాను అన్నాడు. ఆయన నామములోనే జయించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ కత్తి వాని కత్తే. ఆ కత్తి తీసుకొని వాళ్ళ తల నరికి ఆ తల తీసుకొని రాజు దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఎడ్డివాడు. అందుకనే అమ్మా వినండి, ఎడ్డివాడు. ఇతడు ఎడ్డివాడు అయినందుకు దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాడు. కాబట్టి అంత మందిలో దేవుడు దావీదుకు జయాన్నిచ్చాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నాకు ఏమి లేదని నువ్వు అనుకోకూడదు. నేను చిన్నవాడిని నువ్వు అనుకోకూడదు. నాకు ఏది దొరకట్లేదు నువ్వు అనుకోకూడదు. సమస్తానికి దేవుడు ఏది కావాలనో అది ఖచ్చితంగా అందరికీ దయచేస్తాడు. నువ్వు ఏది అడిగితే అది ఖచ్చితంగా ఇస్తాడు. నేను చిన్నవాడిని కదా, నాకు ప్రార్థన రాదు కదా, నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అడిగితే దేవుడు ఇస్తాడు అని నువ్వు అనుకోకూడదు. నా దేవుడు నువ్వు ఏది మొరపెట్టి నువ్వు అడుగుతావో అది ఖచ్చితంగా నా దేవుడు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు వారు దావీదుకి కొంచెం స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి ఒక వాక్య భాగాన్ని. అదే కీర్తనల పుస్తకము 62వ కీర్తన 7వ వచనము. 62:7. 62:7 నాన్న. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. చూచావా? నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. ఆయన చూసావా? దేవుని ఆధారం పెట్టుకొని బ్రతుకుతున్నాడు. నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. నా ఆశ్రయం అంతా దేవుని యందే ఉన్నది అని అంటున్నాడు దావీదు. నా ఆశ్రయం అంటే ఏంటిదో తెలుసా? నాకు దేవుడే. నా రక్షణ ఆయనే. ఆయన ఆధారం తప్ప ఇక నాకు ఎవరి ఆధారం నాకు అసలు అవసరమే లేదు. ఎవరితో నాకు పని లేదు. నాకు నా దేవుడు ఉన్నాడు. ఆయనతోటే ఆధారం కలిగి నేను బ్రతుకుతానని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ ప్రకారంగా ఇదిగో ఆ గొలియాతును ఒక దెబ్బకే ఓడగొట్టించాడు దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి